ఏం వంట చేస్తున్నారు సిస్టర్? పప్పు చేస్తున్నాను, ఉల్లిపాయలు కోస్తాను, పచ్చిమిర్చి వెతకాలి. ఎప్పుడు వచ్చినా చూడమ్మా, నన్ను నన్ను తింటున్నాడు అర్జున్. నేను నిన్నేమన్నా అన్నానా? నేను అనేసరికి వెళ్ళిపోయావా నువ్వు? మంకీ అన్నావా లేదా? నువ్వు చెప్పు. నేను అంతే, నువ్వు వెళ్ళిపోయావా? అంత లేదు కదా, నువ్వు చెప్పుకోపో. అన్నావా లేదా? చెప్పు అను. ఒక అమ్మాయి ఎక్కడికి రమ్మన్నా వస్తుంది, ఏం చెప్పినా చేస్తూనే ఉంటుంది. అమ్మాయి క్యారెక్టర్ బ్యాగ్ అనుకోకు, ఎందుకంటే అమ్మాయి నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తే తనకి నువ్వే చెప్పిన క్యారెక్టర్ అనే నమ్మకం నువ్వా. అర్థమైంది నాకు, కొంచెం అర్థమై కాలేదు. ఓకే, పాపం ఫీల్ వచ్చింది చూడు. ఏమైంది పొట్టి పిల్ల అంట? లేదు బాబు, బాబుకి ఫుడ్ పెట్టాలని వెళ్ళినా. ఏ అను, అది తను వస్తుందో రాదా? వచ్చింది. పాపం ఫీల్ అయిందంట. ఏ అను, ఫీల్ అయినవారా? ఫాల్ అయిపోయావా? తమ్ముడు, నువ్వు చెప్పింది కరెక్ట్. ఇది మటుకు మాత్రం ఒక అమ్మాయిని ఎక్కడికి రమ్మన్నా వస్తుందంటే ఆమె చెప్పిన పని చేస్తూనే ఉంటుందంటే అమ్మాయి క్యారెక్టర్ బ్యాడ్ అనుకోకు. ఎందుకంటే నేను మళ్ళీ చదువుతా, అర్జున్ విను. ఒక అమ్మాయి ఎక్కడికి రమ్మంటే వస్తుంది, ఏం చెప్పినా చేస్తూనే ఉంటుంది. ఆ అమ్మాయి క్యారెక్టర్ బ్యాడ్ అని అనుకోకు. ఎందుకంటే ఒక అమ్మాయి నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తే తనకు నువ్వేం చెప్పినా చేస్తుంది, ఎందుకంటే నీ మీద నమ్మకం కాబట్టి. ఎస్, కరెక్ట్, చాలా కరెక్ట్ చెప్పావు నవీన్. నేను ఇది చాలాసార్లు విన్నాను కరెక్ట్గా. ఓకే, వచ్చినా ఎక్కడ కనిపించలేదు. అర్థం చేసుకోలేని వాదన దగ్గర అనవసరం, లోపలికి వెతికితే వాడి దగ్గర విచారణ అవసరం, అతికించలేని వారి మాటకి వేదన అవసరం, బంధం విలువ తెలియని వారి దగ్గర రోదన అనవసరం నేస్తమా. ఓ సూపర్ సూపర్ నవీన్. హ్యాండ్ గ్రౌండ్ మా, హౌ ఆర్ యూ డూయింగ్ టుడే? తాతగారు, విన్ను తాతగారు, హాయ్ అండి, బాగున్నారా? నేనేదో చేస్తున్నాను తాతగారు, మీకన్నానా? హే తాతగారు, బాగున్నారా? ఎక్కడా? నీ పక్కనే ఉన్నా. హాయ్ తాతగారు, గ్రాండ్ ఫాదర్ గారు, ముత్తాత గారు, బాగున్నారా? గిల్లుతా, ఎడవకు మరి. ఓకే, ఒకసారి గిల్లు. నిన్ను చేరుకోవడంలో నేను ఓడిపోయానేమో కానీ నిన్ను తలుచుకోవడం. మస్తు పెట్టినావు, నిజంగా మస్తు పెట్టినావు నవీన్, సూపర్ ఉంది నిజంగా డైలాగ్. నిన్ను చేరుకోవడంలో నేను ఓడిపోయానేమో కానీ తలుచుకోవడంలో ప్రతిరోజు గెలుస్తూనే ఉంటున్నా. అది వర్తిస్తుంది ఖచ్చితంగా, నాకు కూడా వర్తిస్తుంది. ఓ సూపర్ చెప్పావు తమ్ముడు, మస్తు ఉంది డైలాగ్ నిజంగా, అది అందరికీ వర్తిస్తుంది. స్వప్న అక్కని గిల్లు గుట్టిగా వామ్ము, నన్నొద్దు. తను ఏడిస్తే నువ్వు ఉన్నావో లేదో చెప్తా. ఉండక్క, నొప్పి వస్తుంది వామ్మ. గిల్లితే గిల్లిపించుకో ఉంటావా స్వప్నక్క? అమ్మ, నేను గిల్లిపించుకోను. పెళ్ళికి ముందు కంటే, ప్రేమ కంటే పెళ్ళి అయినాక మీ భార్యని ప్రేమించండి, ఎందుకంటే ఆ ప్రేమలో టైం పాస్లు ఉండవు, బ్రేకప్లు అస్సలు ఉండవు. మరి నాకు నొప్పి లేయదా? లేస్తా. నువ్వెందుకు గిల్లిపించుకుంటావు? గిల్లిపించుకోకు, నేను గిల్లిపించుకోమని అంటలేదే. ఇంత ప్రేమ నా స్వప్నక్క మీద. ఏమని చేశారు? ఇక్కడ స్వచ్ఛంగా ఉండడమే నేను మాయ చేయడం అంటే. ఇక్కడ స్వచ్ఛంగా ఉన్నాను కాబట్టి నా మాయలో పడ్డారు అర్జున్, అంతే. ఈడ స్వచ్ఛత లేకపోతే ఎవ్వరు రారు, అంతా ప్రేమతోటి. ఏచి దీంతో ఏంద్రబాయ్ అని అనుకుని వెళ్తారు. ఇక్కడ స్వచ్ఛత ఉంటే ప్రతి ఒక్కరు వెళ్ళినా రిటర్న్ వస్తారు. మనం ఎక్స్చేంజ్ చేసుకుందామా స్వప్నక్క? ఏం ఎక్స్చేంజ్ చేస్తావయ్యా? ఏం ఎక్స్చేంజ్ చేస్తావు?